వందనాలు. శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో ప్రతి మాసంలో అన్న సంతర్పణ కార్యక్రమం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో మొదలవుతుంది. సో, ఈసారి ఫిబ్రవరి గత నెల ఫిబ్రవరిలో సారీ గురువుగారు క్షమించాలి. ఫిబ్రవరి మాసంలో అమరావతిలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్ణయించారు. సో, ఆ కార్యక్రమానికి నేను నా కుటుంబంతో సహా బయలుదేరాను. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి బయలుదేరాను. ఇంతకుముందు గూడా అరుణాచలంలో, శ్రీశైలంలో ఇలా చాలా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అన్న సంతర్పణ కార్యక్రమాలకి కుటుంబంలోనే అందరితో కలిసి వెళ్లి పాల్గొని, మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చాము. ఈసారి గూడా అలాగే అమరావతి క్షేత్రానికి బయలుదేరాము. సో, 7వ తేదీ నాడు మధ్యాహ్నం పూట 1 గంటలకు విజయవాడకి చేరుకున్నాము. 1, 2 గంటల మధ్యలో. సో, విజయవాడలో చేరుకున్న తర్వాత అప్పటికే మన తోటి సాధకులైన దుర్గారావు స్వామి గారు, మరియు ఇంకా ఠాగూర్ స్వామి గారు ఫ్యామిలీ తోటి రాజు గారు గాని, శ్రీనివాస్ గారని వీళ్ళందరూ విజయవాడ చేరుకొని అక్కడి నుంచి అమరావతి చేరుదామని ప్లాన్ చేసుకున్నారు. కానీ వారు అందరూ వచ్చేసరికి సాయంత్రం 4, 5 అవుతుంది. సో, ఈ మధ్యలో ఉన్న సమయాన్ని యుటిలైజ్ చేసుకోవాలని శ్రీను స్వామి గారు ఏం చేశారంటే, మీరు అక్కడ దగ్గరలో ఉన్న కృష్ణా నదిలో ఘాట్‌లో స్నానాలు చేసి దుర్గమ్మ వారిని దర్శించి ఈ టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 5:00 వరకల్లా చేరుకోగలుగుతారు. మనమందరం కలిసి ఒకే వెహికల్‌లో మూవ్ అవుదాం అమరావతికని చెప్పారు. సో, వారు చెప్పిన విధంగా మేము అక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం గూడా చేసుకున్నాము. చాలా మంచిగా అనిపిచ్చింది. కాసేపు సాధన గూడా చేశాము. మళ్ళీ తోటి సాధకులందరం కలుసుకున్నాము. దుర్గారావు గారు గాని, వారి ఫ్యామిలీతో, అలాగే గోవిందరాజు గారు వారి ఫ్యామిలీతో, ఇలా అందరం తోటి సాధకులందరం ఫ్యామిలీతో కలుసుకొని మంచిగా మాట్లాడుకుంటూ ఈవినింగ్ 6:30, 7కి బయలుదేరి 9:30 కల్లా మేము అమరావతి టెంపుల్‌కి రీచ్ అయ్యాము. అక్కడ ఆల్రెడీ ఇంతకు ముందే మాట్లాడారు శివస్వామి గారు గాని, అండ్ నెక్స్ట్ రోజు జూమ్ కాల్‌లో అంటే గురువుగారు మీరేం చేశారంటే మాకు నెక్స్ట్ రోజు జరగబోయే సంఘటనలన్నీ మాకు ఒక రోజు ముందుగానే చెప్పారు. ప్రతిసారి చెప్తూనే ఉంటారు. ఈసారి గూడా అలానే చెప్పారు. కాకపోతే నేను కాస్త మిస్ అయ్యాను గురుగారు. తినడానికి వెళ్ళడం వల్ల ఆ జూమ్ కాల్ విశేషాలన్నీ మిస్ అయిపోయాను. సో, తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్‌లో శివస్వామి గారు మేమందరం కలిసి చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం. సో, దాంట్లో ఏందంటే కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు మీరు. 10 దగ్గర దగ్గర కొన్ని పాయింట్స్ చెప్పారు. అవన్నీ మేము రాసుకొని పెట్టుకున్నాం గురుగారు. దాని తర్వాత మళ్ళీ రేపటి తయారీ కోసమని అందరూ నిమగ్నులై ఉన్నారు. సామాన్లన్నీ అరేంజ్ చేసుకున్నారు ముందే. మేమేం చేశామంటే గుడిలో కాసేపు ఆ రోజు రాత్రి ఇక్కడి వరకొచ్చాము. అంటే ఆ గ్రామస్తులందరూ గుడిలో పడుకుంటారు గురువుగారు. సో, మేము గూడా ఏం చేశామంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యాక్చువల్‌గా కొన్ని గుడులకు పర్మిషన్ గూడా ఇవ్వరు. ఈ గుడిలో అవకాశం ఉంది కాబట్టి దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి అని జెప్పేసి మేమేం జేశామంటే, నేను ఇంకా కొందరు సాధకులు శ్రీనివాస్ స్వామి గారు, ఠాగూర్ స్వామి గారు, కృష్ణమోహన్ గారు ఇలా అందరం గలిసి గుడిలో అందరూతో పాటు కిందనే పడుకున్నాం గురుగారు. చాలా మంచిగా అనిపిచ్చింది మాకు. మళ్ళీ ఉదయం శివస్వామి గారు వచ్చి ఉదయం 4 గంటలకి లేపారు. లేపిన తర్వాత మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మీరు చెప్పిన అంటే మీరు ఆల్రెడీ మాకు ముందే గైడ్ చేస్తూ ఉన్నారు గురుగారు. ఈ సమయానికి స్టార్ట్ చేయాలి పూజ. ఈ సమయంలో ఈ విధంగా చేయాలి. ఈ డైరెక్షన్‌లో ఈ విధంగా చేయాలి. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీరు చెప్పినట్టే మేము ఫాలో అవుతున్నాం గురుగారు. సో, మీరు చెప్పినట్టు ముందుకు ముందే అక్కడ భైరవులు ఆల్రెడీ నలుగురు వస్తారు అని చెప్పారు మీరు ఆల్రెడీ. సో, అక్కడ ఆల్రెడీ ముందే భైరవులు ఆక్యుపై చేసుకొని ఉన్నారు ఆల్రెడీ. సో, అవి మళ్ళీ ఎటువంటి బెరుకు లేకుండా అంటే, అంటే తమ జాతి లక్షణాలు ఎటువంటివి కనిపించకుండా హుందాగా అక్కడే కూర్చొని ఇది మా స్థలం, మా కోసం చేస్తున్నట్టు అన్నట్టు అవి భయం లేకుండా, బెరుకు లేకుండా అక్కడే మమ్మల్ని మానిటర్ చేస్తున్నాయి గురుగారు. అదొకటి వెంటనే అనుకున్నాం మా గురుగారు చెప్పిన దాంట్లో ఇదొకటి జరుగుతుంది అని. అంటే అన్నీ జరుగుతున్నాయి. కానీ మేము ఫస్ట్ నుంచే అది నోటీస్ చేసాం గురుగారు. ఫస్ట్ పాయింట్ కింద అది రాసుకున్నాము. దాని తర్వాత శ్రీమూర్తులందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు అందరూ కిషోర్ స్వామి వాళ్ళు గూడా హలో! గురువుగారు. అయితే కిషోర్ స్వామి గారు వాళ్ళు గూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ తోటి. ఆ! ఇలా అందరూ మళ్ళీ మహిళా మూర్తులందరూ కలిసి ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నులవుతూ ఉన్నారు గురుగారు. వంటకాలు చేయడం గానీ, వంటలు తిప్పడం గానీ, ఇంకా అంటే సాధకులు గూడా తమకు తోచిన పని నచ్చినట్టు చేస్తూ ఉన్నారు గురుగారు. అయితే గురుగారు ఈ లోపల ఒక
మేమేం చేసామంటే మార్నింగ్ పూట ఫస్ట్ అమరావతి దర్శనం చేసాం గురువారు. ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో, మార్నింగ్ పూట ఉదయాన్నే అక్కడ 6:30కి గేట్ ఓపెన్ చేశారు గురుగారు. కానీ మేము 6:00కే వెళ్లి అందరం ఉన్నాం. ఉదయాన్నే దర్శించుకోవాలి అమరావతిని, అమరలింగేశ్వర స్వామిని మొట్టమొదటిసారిగా అని. సో, అక్కడ అందరం కలిసి ఉదయాన్నే వెళ్లి దర్శించుకున్నాము. మళ్ళీ అందరం తిరిగి అంటే అందరం ఎవరిదాళ్ళు దర్శనం అయిన తర్వాత ముందుగా వెళ్ళేవాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వెనక అంటే కాస్త గడపాల్సిన వారు గడుపుతున్నారు. ఈ లోపల గోవిందం రాజు అంటే రాజుగారి శ్రీమూర్తి రాజుగారి శ్రీమూర్తి గారికి అమ్మవారు కాస్త ఆవహించారు గురుగారు. అది ఆవహించి అంటే ఆవహించి ఇలా అంటే కొద్దిగా చేస్తున్నారు. అయితే కొందరు ప్రశ్నలు కూడా అడిగారు. వారి సందేహాలు తీర్చుకున్నారు. దాని తర్వాత మళ్ళీ శాంతించారు అమ్మవారు. దాని తర్వాత మళ్ళీ మేమందరం కలిసి ఇక్కడ వంటల ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశాం గురుగారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పనులు చేస్తున్నాం. అందరం కలిసి కొద్దిగా ఆకలి అంటే మార్నింగ్ 11:00 ప్రోగ్రామ్ స్టార్ట్ అయితది కాబట్టి ఈ లోపల ఆకలేస్తదిగా గురుగారు. అందరం కలిసి ఉప్మా చేసుకున్నాము, తిన్నాం గురుగారు. మంచిగా నేతి అంటే మంచిగా బ్రహ్మాండంగా చేసుకున్నాం గురుగారు. రాజేశ్వమి గారు చాలా మంచిగా చేశారు ఉప్మా. అందరం కడుపు నిండా భోంచేసాము. ఇక ఆకలి అటువంటిది ఇదేం లేదు గురువుగారు. సో, మంచిగా ఉల్లాసంగా ఇక పనులన్నీ చేసుకుంటూ పోయాము. మీరు చెప్పినట్టు అన్నీ పాటిస్తున్నాం గురుగారు. మధ్యలో మీరు పాలు విరిగిపోయే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నారు. సో, అంతకుముందు ఏమైందంటే అది ధూపం చూపెట్టడానికి మట్టి పాత్రలు లేకపోవడం వల్ల ఆహ్, అది గరిటె లాంటి పదార్థంలోనే కాస్త ధూపం చూపెట్టాం గురుగారు. సో, దానికి మళ్ళీ పెడ అంటే ఆ వాసన రాకుండా ఉండడానికి నిమ్మకాయతోటి శుభ్రంగా క్లీన్ చేశారు. అయితే గ ఆగమాగంలో కొందరు సాధకులు ఏం చేశారంటే డైరెక్ట్‌గా దాన్ని కలపడానికి వాడదాం అన్నట్టు తీసుకొనొచ్చారు. వెంటనే శివస్వామి గారు ఐడెంటిఫై చేసి, "ఇంగో ఇది నిమ్మకాయ పెట్టి కడిగిందో దీనివల్ల అయితది. సో, అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండని చెప్పారు గదా! ఇంగో ఇలానే జరుగుతాయని" మాకు అవేర్ చేశారు గురుగారు. సో దాని తర్వాత మళ్ళీ వంటలయ్యాయి గురువుగారు. వంటలయ్యాయి. మీరు జెప్పిన ప్రకారం నైవేద్యం మీరు సూచించిన దాని ప్రకారం అందరూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం. నా ఇగ వంటలయ్యాయి. చూద్దామంటే అక్కడ ఎవరు లేరు గురువుగారు ఫస్ట్ పాయింట్ అయితే. అక్కడ అంటే పీపుల్స్ ఎవరు లేరు. క్రౌడ్ గూడా ఎక్కువ ఏం లేదు. మరి మాస శివరాత్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాలా మంది జనాలుంటారు గావచ్చు. కొమరవెల్లిలో ఉన్నట్టు ఉంటారు గావచ్చు. ఆ! యాహ్! వితిన్ అంటే చాలా తక్కువ టైంలో అయిపోతది గదా! ఇగ మళ్ళీ మనము వేరే ఇంకోటైనా ఇంకోసారి టూర్ ప్లాన్ చేసుకుందాం. పక్కన ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకెళ్దామని నా ఉద్దేశం గురుగారు. కానీ అక్కడ చూస్తేమో వంటలైతే మొత్తం అయ్యాయి. కానీ పబ్లిక్ అయితే ఎవరు లేరు గురుగారు. ఇక నేననుకున్నాను ఇగ ఖచ్చితంగా అయిపోయింది ఇగ ఈరోజు. ఈ వంటలన్నీ అయిపోవాలి. ఇగ అంటే మనం ఎంత పిలిచినా కూడా ఇక్కడ పబ్లిక్ అయితే ఎవరు లేరు. వంటలైతే చాలా ఉన్నాయి ఆల్రెడీ. అన్నం గాని, మళ్ళీ దద్దోజనం గాని, మళ్ళీ పాయసం గాని, కూర గాని ప్రతి ఒక్కటి చాలా హెవీగా ఉన్నాయి గురుగారు. సో, ఇది ఇగ సాయంత్రం వరకు మనకి ఇన్నే అయిపోతది. అయినా వంటలింకా మిగులుతాయి. ఇంకా మనము ఇగ ఏదన్నా ఆల్టర్‌నేట్‌గా ఆలోచించి ఎటైనా పార్సెల్ జేయాలి అని జెప్పేసి ఇగ టూర్ క్యాన్సిల్ అయితది అని అనుకోని అంటే వేరే దగ్గరలో ఉన్న నియరెస్ట్ టెంపుల్స్ విజిట్ జేయాలని నా ప్లాన్ ఉండే గురుగారు. సో, ఇగ అది కాదనుకోని ఇగ నేనేం జేశాను నేను దుర్గారావు స్వామి గారు, అనిల్ స్వామి గారు ఇలా ఎవరికి తోచిన వాళ్ళు అందరం గలిసి ఇగ దగ్గరున్న వాళ్ళను వెళ్లి పిలవడం, ఆ గుడిలో వచ్చే యాత్రికుల్ని అంటే భక్తులను గాని వాళ్ళని రండమ్మా ఇక్కడ పీఠం తరపున నిర్వహిస్తున్నాం అన్నదానం, అన్న సంతర్పణ కార్యక్రమం, ప్రసాదం తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చేవాళ్ళు అంటే కొందరు సరే, సరే వస్తామంటున్నారు. కొందరు మేము రావట్లేదు మళ్ళీ వస్తామంటున్నారు. అయితే మధ్యలో ఒక ఆయన్ని అడిగాను గురుగారు ఆల్రెడీ. రండి స్వామి ఇట్లా పీఠం తరపున ప్రసాదం నిర్వహిస్తున్నామంటే తనేమంటున్నాడంటే తను ఆల్రెడీ అదే టెంపుల్‌లో ఎంప్లాయ్ ఆల్రెడీ. ఆయనేమంటున్నాడంటే, "మేమే ప్రతిరోజు ఇక్కడ 200 మందికి అన్నప్రసాదం నిర్వహిస్తామయ్య బాబు. నువ్వు నాకే రమ్మంటున్నావు. నేనే మొత్తం వండించి, నేనే అక్కడ మానిటర్ చేస్తూ అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ఇప్పుడు మరి మా వంటలన్నీ మిగిలిపోతే ఎట్లా?" అని తనంటున్నాడిగ. తను అనేసరికి నేననుకున్నాను, ఆహా! ఆల్రెడీ గుడిలో ప్రసాదం ఉంది. ఇంకా ఇక్కడ ఉంది. సో, ఇగ మనకు ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉండాల్సిందే అని అనుకున్నాను నేను. దాని తర్వాత వచ్చిన వాళ్ళకు చెప్తూ ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చేసాను గురుగారు. కాస్త సమయం తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చేసాను. ఇక్కడికొచ్చేసిన తర్వాత కాస్త నేను గూడా వడ్డించాను. ఒక 15 మందికి. దాని తర్వాత ఇస్తార్ల కౌంటర్ దగ్గరికొచ్చి చూశాను. అయితే వాళ్ళందరూ మాట్లాడుకోంగా ఇన్నాను ఆల్రెడీ. అక్కడ ఆల్రెడీ 100, 150 వరకు అయిపోయాయి గురుగారు ఇస్తార్లు. అరే! ఇంత తక్కువ టైంలో అసలు మందైతే లేరు. నేను చూసింది మాత్రం అక్కడ మహా అయితే ఒక 50-60 మంది, 70 మంది. చలో వాళ్ళు గూడా అక్కడ
తిని పార్సెల్ తీసుకొని వెళ్ళినా గూడా ఇంతగనమైతే 150 వరకైతే ఇస్తార్లయితే ఎగరవు. ఆ క్రౌడ్ చూస్తే మనకు అర్థమైతదిగా గురువుగారు. ఆ టెంట్‌లో అయితే జనాలైతే అంతగనం లేరు. సరే ఇది మీరు ఆల్రెడీ ముందుగానే చెప్పారు. ఇట్లా విష్ణు మాయ జరుగుతది. మీరు ఐడెంటిఫై కూడా చేయలేరు. ఇంతకుముందు జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు. ఇదొకటి మరో ఎత్తు. ఇది మీ ఊహలకు మించి ఉంటది అని అన్నారంటే, ఆహా! ఇదే గదా! మా కంటికి కనబడకుండా మాకు కనిపియలేదు గురువుగారు యాక్చువల్‌గా అయితే. ఆ! సో, ఇదే మాయ అని మేము అర్థం చేసుకున్నాం. మరి మీరు చెప్పారు ఇంకా అమ్మవారు, అయ్యవారు వస్తారని. అలానే అమ్మవారు, అయ్యవారు వచ్చారు. అంటే జంటలు జంటలుగా వచ్చారు చాలామంది. మళ్ళీ ప్రసాదాలు స్వీకరించేవారు గూడా ఏదో నార్మల్ పబ్లిక్ గూడా గాదు గురుగారు. అందరూ హైయర్ అఫీషియల్స్ లెక్క అంటే పెద్ద పెద్ద వాహనాల్లో వచ్చి గూడా ప్రసాదాన్ని గ్రహించారు గురుగారు. అదొకటి నేను నోటీస్ జేశాను. దాని తర్వాత ఒక శ్రీమూర్తి గారు వచ్చారు. తనేమన్నారంటే తింటున్నారు. తింటూ మేము గూడా తింటున్నాం గురువుగారు అప్పటికే. తనేమన్నారంటే ఆల్రెడీ మీ పీఠం నంబర్ గాని, గురువుగారి నంబర్ గాని ఇవ్వండి అని అన్నారు. నేనన్నాను నాకు అంటే కొద్దిగా క్లారిఫై చేసుకుందామని మరి ఎందుకండి మీకు అని నేనన్నాను. డైరెక్ట్‌గా నేను ఇవ్వనని అనకుండా ఎందుకండి మీకు అని అన్నాను. ఏం లేదండి నేను విరాళాలు ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను. మీ కాన్సెప్ట్ నచ్చింది. ఇట్లా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఎటువంటి ఇది గాకుండా మీరు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా! సో, నేను ఆహ్, విరాళం ఇద్దామని భావిస్తున్నాను అని అన్నారు. నేనేమన్నానంటే గురువుగారు, అటువంటివి ఏం తీసుకోమండి మేము. మాకంటూ కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటాయి. అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు గురువుగారు మాకు. ఏమని చెప్పారంటే, మా అన్న సంతర్పణ జరిగే అందరూ నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో. కానీ అందరూ నిర్వహించే కార్యక్రమంలో దేవతలందరూ రారు. మనం నిర్వహించే పర్టిక్యులర్‌గా పీఠం తరపున నిర్వహించే అన్న సంతర్పణ కార్యక్రమంలో దేవతలందరూ ఎందుకోసం వస్తారంటే, వారందరికీ మనము నియమబద్ధులై నిష్ఠాగరిష్టంగా మనము దీక్షా నియమాలు పాటిస్తూ ఆహ్, వారి దగ్గర నుంచే మనం డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టే, షరతుకు, నియమానికి ఒప్పుకొని దేవీ దేవతలందరూ వస్తారని మీరు మాకు ఇంతకుముందే చెప్పారు గురువుగారు. సో, నేను అదే విషయం ఐడెంటిఫై చేసుకొని, ఆహా! ఇలా ఉంటదండి మాకు. అంటే నేను డైరెక్ట్ క్లియర్‌గా చెప్పలేదు. మాకు కొన్ని నియమాలుంటాయండి. మా పీఠంలో ఉన్న సభ్యుల దగ్గర నుంచే మేము విరాళాలు తీసుకుంటాం. వేరేటోళ్ళ దగ్గర నుంచి తీసుకోము అని చెప్పాము. ఈ లోపల తను మాతోనే పాటు కూర్చొని తింటూ తను ముద్రల గురించి, దేవుళ్ళ గురించి, తత్వాల గురించి చాలా చక్కగా అనిల్ స్వామి గారు గాని, మాకు గాని ప్రతి ఒక్కరికి చాలా చెప్పారు. దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాం. కాస్త మా లెక్కనే సాధకురాలు కాస్త పరిణితి చెంది ఉందని మేము గ్రహించాం గురుగారు. సో, ఈ లోపల కాలభైరవుని దర్శనమైందని చెప్పారు గురుగారు. నేనైతే లేకుంటే ఆ టైంలో పక్కన పిలుద్దామని వెళ్ళాను. ఆ టైంలో నేను మిస్ అయిపోయాను గురుగారు. కానీ ఫోటోలలో చూసిన దాని ప్రకారం నేనైతే అన్ని సంవత్సరాల అబ్బాయి 12 సంవత్సరాల దగ్గర దగ్గర అంత వయసున్న అబ్బాయి అంతమంది జనాలున్న సమయంలో బట్టలు లేకుండా రాడు గురువుగారు. సరే ఏదైనా రావాల్సిన పరిస్థితి వస్తే ఏదో సిగ్గుపడుతూ వచ్చి తొందరగా తీసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటాడు గానీ, అతనేందంటే కళ్ళలో భయం లేదు, బెరుకు లేదు, సిగ్గు లేదు, ఏం లేదు. నా తత్వం ఇంతే. నేను మీకు దర్శనం ఇయ్యడానికే ఈ విధంగా వచ్చాను అన్నట్టు నిర్భయంగా మా అందరిలో వచ్చి ప్రసాదం తీసుకొనెళ్ళాడు. సో, నేనది గ్రహించాను. ఏంటంటే ఇప్పుడు రా త్రేతాయుగంలో గాని, ద్వాపర యుగంలో గాని శ్రీకృష్ణుడు గూడా వారందరితో పాటు ఉన్నాడు. గోకులంలో రాముడు గూడా వారందరితో పాటు ఉన్నాడు. కానీ వాళ్ళు దైవ స్వరూపులు, దైవాంశ సంభూతులని వారు గ్రహించలేకపోయారు. అలాగే వీళ్ళు గూడా మనతో పాటే ఉంటారు గురువుగారు. కానీ మేము గ్రహించలేం దాన్ని. దాన్ని మీరే గ్రహిస్తారు. మీరే మాకు విడమరిచి చెప్తారు. మేము గ్రహించలేం. మాకు యద్భావం తద్భవతి అన్నట్టు ఏ రూపంలో చూస్తాం. మా మైండ్‌లో ఏదైతే డెవలప్ అయితదో ఆ కాన్సెప్ట్ తోటి చూస్తే మాకు అదే విజువల్ ఎఫెక్ట్‌గా మాకు ఇంపాక్ట్ అయితది గురువుగారు. సో, దాని అసలు రీజన్ ఏంటిది? మెయిన్ తత్వం ఏంటిది అన్నది మీలాంటి సుప్రసిద్ధులు అంటే గొప్ప తపశ్శక్తి గలవారే చెప్తారని సో, మీరు వన్ డే బిఫోరే మాకు చెప్పారని నేను ఐడెంటిఫై చేసుకున్నాను గురుగారు. అంటే గురుగారు యాక్చువల్‌గా ఏందంటే కొన్ని అంటే వేరే వాళ్ళ సిద్ధాంతాలు చెప్పవలసి వస్తే వాళ్ళు జరిగినయో లేకపోతే గతంకి సంబంధించినవో చెప్పగలుగుతారు గానీ, భవిష్యత్తుకి మాత్రం అంటే జరగబోయేటివి మాత్రం చెప్పేవారు బాగా అరుదు గురువుగారు. ఉన్ కానీ మీరు మాత్రం జరగబోయేటివి గూడా చెప్పగలుగుతున్నారు. అది నేను నోటీస్ చేయగలిగాను గురుగారు. అది ఇప్పుడే గాదు అరుణాచలంలో గూడా చేశాను. శ్రీశైలంలో గూడా జేశాను. అలాగే ఇప్పుడు అమరావతిలో గూడా చేశాను గురుగారు. దీని తర్వాత మళ్ళీ మేమందరం గలిసి మొత్తం దిగ్విజయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం మొత్తం పూర్తి చేసుకున్నాం గురుగారు. పూర్తి చేసుకున్న తర్వాత వంటలైతే అయిపోయాయి. యాక్చువల్‌గా గురుగారు ఏం చేశారంటే నేను టిఫిన్ డబ్బా గూడా తెచ్చుకున్నా గురుగారు. మన పీఠం ఏందంటే ఆహ్, పాయసానికి బ్రాండ్ గురుగారు మన పీఠం. మన పీఠంలో పాయసం రుచి మాత్రం
ఎప్పుడు గూడా అమృతం లెక్క ఉంటది గురువుగారు. అమోఘంగా ఉంటది. సో, నేను నా ఉద్దేశ్యం ఏందంటే, అప్పుడు శ్రీశైలంలో గూడా తెచ్చుకున్నాను. అరుణాచలంలో గూడా కాస్త మిగిలితే తీసుకొనెళ్దాం అన్నట్టు ప్లాన్ ఉండే గురువుగారు గానీ, మాకు మిగలలేదు. సరే ఈసారైనా మిగులుతది గావచ్చు, డబ్బాలో నింపుకుందాం. ఆహా! అమోఘంగా ఉంది. తిన్నప్పుడు తిన్నానుగా గురువుగారు. అమోఘంగా ఉంది. డబ్బాలో ఈసారి తీసుకుందాం అన్నట్టు నా మనసులో ఉండే. కానీ చూస్తే ఏమో నేను తినేటప్పటికే వంటలన్నీ అయిపోయాయి గురుగారు. వంటలన్నీ అయిపోయాయి. నేను షాక్ అయిపోయాను. జోక్ ఏందంటే గురువుగారు అక్కడ పబ్లిక్ అయితే లేరు. కానీ వంటలైతే అయిపోయాయి. నేను తినేటప్పటికే మొత్తం అయిపోయాయి. ఇది ఎలా జరుగుతుంది ఇది విష్ణుమాయనే మందైతే లేరు గానీ ఇదైతే అయిపోయింది. సరే ఎంత అనుకున్నాను. సరే అని జెప్పేసాను. శివస్వామి గారు పాపం తీసుకుందామని ఇస్తాలు మేము డిస్ట్రిబ్యూట్ చేశాంగా గురుగారు. నేనన్నాను శివస్వామి గారికి తినండి. తిని కాస్త మళ్ళీ మీరు ఏదైనా వర్క్ చేయగలుగుతారని చాలా సార్లు ఇస్తార్లు పెట్టాను. తను ఇస్తార్లు తీసుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు రావడం. ఇస్తార్లు తీసుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు రావడం. నేనన్నాను శివస్వామి గారన్నారు, అందుకోసమే నేను తినను ఎప్పుడు గూడా. లాస్ట్‌కే తింటాను. సో, నేను ఇస్తారు పట్టుకోంగానే ఎవరో ఒకరొస్తారు. అందుకోసమే నేను లాస్ట్‌కే తింటాను అని అన్నారు. స మళ్ళీ ఇగ బలవంతం పెట్టేసరికి శివస్వామి గారు మాతో అంటే మా తర్వాత తిన్నారు గురువుగారు. సో, కార్యక్రమం అంతా అయిన తర్వాత తిరిగి అదే వెహికల్‌లో మేమందరము తిరుగు ప్రయాణమయ్యాం గురుగారు. మరియు అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను గురుగారు. మా ట్రైన్ రాత్రి 11:00 ఉంది గురుగారు. సో, ఈవినింగు 5:00 తర్వాత మేము ఇంకోసారి వెళ్లి దుర్గమ్మ తల్లి దర్శనం, అక్కడ నటరాజ స్వామి దర్శనం, ఇంకా చుట్టుపక్కల నాగుల దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, గుడి పరిసర ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి గురువుగారు. వాటన్నిటి దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత యాక్చువల్‌గా ఏందంటే, గుడికి చాలా దారులుంటాయి గదా గురుగారు! అయితే మాకు తెలిసిన దారి ఒక్కటే. మేము ఘాట్ రోడ్‌లో స్నానం చేసి అక్కడే ఉచిత బస్సు ప్రయాణం ఉంటది. ఆ బస్ ఎక్కి మేము కొండ ద్వారా డైరెక్ట్ టెంపుల్ ముందటే లగేజ్ పెట్టేసి వచ్చేసాం. కానీ దానికి మెట్ల ద్వారం ద్వారా ఇంకొక దారి ఉంది గురువుగారు. అక్కడ ఎప్పుడు అక్కడ ఎప్పుడు గుడి తరపున అన్నప్రసాదం నిర్వహిస్తారట. సో, అది మాకు దెలవదు. కానీ ఈసారి మేము బోయిన రోజు ఏమైందంటే గురువుగారు, గుడి ఆవరణలోనే ఒక డోనరొచ్చి అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు గురువుగారు. అలా ఎప్పుడు జరగదట. సో, మేము పోయిన రోజే అలా జరిగింది. సరే మాకు నైట్ 11:00 ట్రైన్ ఉంది గదా! సో, 7:30 వరకు అన్ని దర్శనాలు అయిపోయాయి గురువుగారు. సో, అన్నప్రసాదం కోసమని ఆగి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి వెళ్దామన్నట్టు మేము ఆగాము. అన్నప్రసాదం లైన్ కాస్త భారీగానే ఉంది గురువుగారు. లైన్‌లో కూర్చున్నాం. నేను, నా భార్య అంటే శ్రీమూర్తి గారు, పిల్లలు అందరం కూర్చున్నాము. ఇగ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, ఆ డోనర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళొచ్చారు గురువుగారు. వచ్చి ఆ లైన్ మొత్తం తిరిగేసి మా అమ్మాయిని సెలెక్ట్ చేశారు గురువుగారు. మా పాపను సెలెక్ట్ చేసి, "పాప నువ్విక్కడి నుంచి లేచి ముందుకు రావాలి. ఫస్ట్ నీకు వడ్డించిన తర్వాతనే మిగిలిన వాళ్ళందరికీ వడ్డిస్తాను" అని తను చెప్పి సెలెక్ట్ చేసుకొని వెళ్ళింది గురువుగారు. ఆహా! ఇది అమ్మవారి కృప, ప్రసాదం, గురువుగారి ఆశీర్వాదం. అందువల్లే మాకివన్నీ లభించాయి. యాక్చువల్‌గా అమరావతికి రావడం అంటేనే మాకు తెలవదు గురువుగారు. అది అసలు ఎక్కడుంటది గూడా తెలవది. ఏంటిదన్నది గూడా తెలవది. కాకపోతే మాకేందంటే ఒక నమ్మకం గురువుగారు. మీ ఆధ్వర్యంలో మేము ఎక్కడికెళ్ళినా గూడా మళ్ళీ తిరిగి క్షేమంగా మేము చూడలేనియి గూడా చూడగలుగుతాం. తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకుంటామన్నది మాకు ఆల్రెడీ అనుభవమే. సో, ఇక్కడ ఇటువంటిది గూడా అంటే మా అమ్మాయి మొట్టమొదటిగా స్వీకరించడం అంటే దైవ కృప, అమ్మవారి కృప, గురువు కృప మీ అందరిది మాపై ఉందని మేము గ్రహించాం. సంతోషం అయ్యాం గురువుగారు. సో, చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ట్రైన్ ఎక్కాం గురువుగారు. రిసీవ్ చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకున్నాం గురువుగారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమీ కూడా కలగలేదు గురువుగారు. ఇది గురువుగారు. కాకపోతే దుర్గారావు స్వామి గారు గాని, శివస్వామి గారు గాని, గోవిందరాజ స్వామి గారు గాని, పర్టిక్యులర్‌గా కొత్త సాధకులైన కృష్ణమోహన్ స్వామి గారు గాని, ప్రదీప్ స్వామి గారు గాని, శ్రీను స్వామి గారు పాతవారే. కానీ తను మాత్రం ఆరోగ్యం కాస్త సహకరించకున్నా జ్వరంతో ఉన్నా గూడా అంటే ప్రతి ఒక్క పనిని సక్రమంగా నిర్వర్తించారు గురుగారు. ఈశ్వర్ స్వామి గారు గూడా వాళ్ళ ఫ్యామిలీతోటి మరియు రాధారెడ్డి శ్రీమూర్తి గారు గూడా, వాసవి శ్రీమూర్తి గారు వీళ్ళందరూ పాత సాధకులే. మేము గతంలో చాలా సార్లు గూడా కలుసుకున్నాం గురుగారు. వాళ్ళందరిని కలుసుకోవడం మాకింకా సంతోషంగా అనిపిచ్చింది. ఇగ శ్రీమూర్తులందరైతే ఇగ మమ్మల్ని మర్చిపోయి వాళ్ళ పనులు చేసుకుంటూ అంటే ఇంట్లో ఒక పండగ వెళ్లి ఉంటే ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అంత సంతోషంగా, అంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నాం గురుగారు. మేమందరం గూడా. ఫ్యామిలీ లెక్క గురుగారు. ఇదంతా మీ కరుణనే గురుగారు. గురుగారు అరుణాచలంలో పాల్గొన్నాను.
అంటే మంచిగా అనిపించింది. మీరు చెప్పినట్టు దేవీ దేవతల దర్శనాలు, ఆ మాయలు అంటే జరగబోయే సంఘటనలని మీరు క్లియర్‌గా చెప్పారు. మాకు అలా కూడా జరిగాయి. నేను జరగలేదని అనట్లేదు గురుగారు. కానీ ఎవరికైనా ఏమనిపిస్తదంటే కొత్త వాళ్ళకు, చూడని వాళ్ళకి ఏమనిపిస్తదంటే గురుగారు, యాక్చువల్‌గా అరుణాచలం గదా! పబ్లిక్ బాగుంటారు. ఎలా పెట్టినా, ఎలా జరిగినా వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. ఆ! దాంట్లో ఏముంది? ఆ! మీరు లక్షల్లో వండి పెట్టినా కూడా తింటారు, వెళ్ళిపోతారు అన్నది ఒక ఊహ అనేది జనరేట్ అయితది గురుగారు ఎవరికైనా. కానీ ఇక్కడేందంటే అమరావతిలో స్వయంగా నేను చూశాను గురుగారు. మందైతే లేరు. ఇస్తార్లయితే అయిపోతున్నాయి గురుగారు. ఇది నేను స్వయంగా చూశాను. ఎందుకోసమంటే నేనే స్వయంగా వాళ్ళను పిలుచుకురావడానికి అక్కడ పబ్లిక్ అయితే ఎవరు లేరు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పిలుచుకొని వద్దామన్నట్టు పంపిస్తూనే ఉన్నాను. అయినా నేను పంపిస్తే కూడా టెంట్ ముందర చూస్తున్నాను. పబ్లిక్ ఉన్నారా? అయిపోతున్నారా? నా అంటే నాకు కూడా ఏందంటే గురువుగారు తొందర అయిపోతే తొందర వెళ్లి ఇంకేదైనా దేవి దేవతల దర్శనాలు విజిట్ చేద్దాం. ఇంత దూరం వచ్చాం కదా! అని నా ప్లానింగ్ ఉండే. సో, పబ్లిక్ వస్తున్నారా? అనేది నేను ఒక కన్నేస్తూనే ఉన్నాను గురువుగారు. పబ్లిక్ అయితే ఎవరు లేరు మన టెంట్ ముందట. కానీ ఇస్తార్లయితే కొద్దిగా అయిపోయాయి గురుగారు. కొద్దిగా ఏంది బానే అయిపోయాయి. వంటలు కూడా అయిపోయాయి గురుగారు. మనం ఇంకోటేందంటే గురుగారు, అందరూ యాక్చువల్‌గా మనం అన్నం వండామని అనుకుంటున్నారు. కానీ మనం అన్నం ఎంతైతే పరిమాణంలో వండామో, అంతే పరిమాణంలో దద్దోజనం గూడా వండాం గురువుగారు. మరియు పాయసం గూడా వండాం గురువుగారు. ఈ దద్దోజనం, పాయసం అనేటి స్వీటు ప్లస్ ఇది కర్డ్ రైస్‌గా గురువుగారు. అంటే ఇవి ఎక్కువ క్వాంటిటీలో తినలేరు గూడా. అన్నం అంటే కనీసం కొందరు ఎక్కువ క్వాలిటీలో తినగలుగుతారు క్వాంటిటీలో. కానీ ఇవి కాస్త తక్కువ పరిమాణంలోనే తినగలుగుతారు. ఇవి కూడా అయిపోయాయంటే నేను కాస్త దాంట్లోనే షాకింగ్‌లో ఉన్నాను గురువుగారు. ఆహా! మనకు తెలవకుండానే యాక్చువల్‌గా ఇది గురువుగారు నిర్వహించే యజ్ఞం అనేది. యజ్ఞంలో దేవీ దేవతలు వచ్చి వాళ్ళ హవిస్సు ఎట్లాగైతే స్వీకరించి వెళ్ళిపోతారో, అలాగే అన్న సంతర్పణ కార్యక్రమంలో ఆ విధంగానే ఇప్పుడు దేవీ దేవతలందరూ వచ్చి వారకు కావాల్సినయన్నీ తిని స్వీకరించి వాళ్ళు అలాగే ఎళ్ళిపోతున్నారు. మన కంటికి గూడా కనిపిస్తలేరు అన్నది నేను ఐడెంటిఫై చేశాను గురువుగారు. అందుకోసమే ఇది కాస్త అంటే ఇది మాకు క్లియర్‌గా విజిబుల్ అయింది గురుగారు. పబ్లిక్ అయితే ఎవరు లేరు. కొమరవెల్లి వీడియోలు చూశాను గురుగారు. ఎందుకోసమంటే నేను కొమరవెల్లి బయలుదేరామని అనుకున్నాను. కాకపోతే అంటే లాస్ట్ మొమెంట్‌లో నాకు కాస్త ఓ ప ఆహ్, సమస్యల కారణంగా నేను రాలేకపోయాను. సో, ఆ కొమరవెల్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోల రూపంలో చూసి నేను ఆనందించాను గురువుగారు. సో, అక్కడ పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువనే ఉండే. సో, ఇక్కడైతే లేరు. పబ్లికే లేరు. అసలు ఎవరు లేరు. అయినా గూడా ఇవన్నీ అయిపోవడం అనేది నేను గమనించాను గురువుగారు. అందుకోసమే ఇది కాస్త నాకు వింతగా అనిపిచ్చింది గురువుగారు. అయితే అయితే ఏది బావుంది? అన్నిటికన్నా ఇప్పుడు ఎన్నో అటెండ్ అయ్యావు గదా! అన్నిటికన్నా ఏది బెస్ట్ అనిపించింది నీకు? అది జెప్పు. ఎందుకు? గురువుగారు ప్రతీదీ నాకు మంచిగనే అనిపిచ్చింది గురువుగారు. అన్నీ గూడా ఈక్వల్‌గానే ఉన్నాయి గదా! అంటే ఒక్క దాంట్లో ఒక మాయ, ఒక దాంట్లో ఒక మాయ, ఒక దాంట్లో కొన్ని దేవతల సందర్శనాలు. ఇప్పుడు మేము అక్కడే ఉంటున్నాం గురువుగారు. కానీ మేము అన్నీ చూడలేకపోతున్నాం. కొన్నిటిని నేను చూడగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఒకటే ప్లేస్‌లో మేము అన్నీ అక్కడే ఉన్నా గూడా, అందరూ అన్నిటిని ఐడెంటిఫై చేయలేరు గురువుగారు. అది ఎవరి వాళ్ళ జప సాధనను బట్టి, వాళ్ళ అర్హతను బట్టి ఆ దర్శనాలు కలుగుతాయి అనడానికి నిదర్శనం గురువుగారు. నేను కాలభైరవుని దర్శనం నేను చేయలేకపోయాను అక్కడే ఉండి. తిరిగి మళ్ళీ ఫోటోలలో చూసి నేను ఆనందపడాను గురువుగారు. సో, ఎట్ ఎ టైమ్ అక్కడే ఉన్నా గూడా అన్నీ దర్శనాలు చేయలేకపోతారు. నాకైతే అన్నీ మంచిగనే అనిపించాయి గురువుగారు. ప్రతి ఒక్కటి విశిష్టత దేని దానికి ఇప్పుడు పంచరామ క్షేత్రాలు గాని, ద్వాదశ జ్యోతిర్లింగస్ గురువుగారు దీనికి స స సమాధానం చెప్పడం కొద్దిగా కష్టమే గురువుగారు. అన్నీ నంబర్ వన్నే గురువుగారు. అన్నీ అంటే నిజం చెప్తున్నా గురువుగారు. అంటే నేను దేన్ని గూడా దేన్ని హ్మ్. పోల్చలేం గురువుగారు. అది గురువుగారు నా సమాధానం అయితే. దేన్ని గూడా పోల్చలేం. ప్రతి ఒక్కటి విశిష్టతను, వైశిష్ట్యాన్ని కలిగి ఉంది గురువుగారు. ఎక్కడైనా గూడా అది నేను ఓకే. అంతే చెప్పగలుగుతా గురువుగారు. హ్మ్. సరే, సరే. ఎందుకని అంత దూరం నుంచి ఎందుకెళ్ళాలనుకున్నావు? అన్న సంతర్పణకి? ముఖ్యమైన కారణం. వినిపిస్తుంది అయితే చెప్పు. గురుగారు మేము చేసే సాధనల వల్లయితే మా కర్మ ఫలాలైతే తగ్గవు గురువుగారు. అదైతే మాకు తెలిసిందే. ఈ కలియుగంలో మేము చేసే అరకొర జపాలు, సాధనల వల్లయితే మా కర్మ ఫలాలు తగ్గాయి. సో, మీరు నిర్వహించినటువంటి అన్నసంతర్పణ కార్యక్రమంలో దేవీ దేవతలు వస్తారని నేను ముందు మీరు చెప్పారు గురుగారు. నేను జాయిన్ అయిన కొత్తలో చెప్పారు. గురువుగారు అలానే జెప్తారు. వీళ్ళందరూ చెప్తారు అలానే. కాకపోతే ఏందంటే అన్న సంతర్పణ కార్యక్రమం అంటున్నారు. మనకు అకామిడేషన్ దొరుకుతది. మరియు ఫెసిలిటీ గూడా దొరుకుతది. మరియు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కాబట్టి దర్శనాలయితాయి. మనకు ఫియర్‌లెస్‌గా ఉంటదన్న కాన్సెప్ట్ తోటి
నేను ముందుగా అరుణాచలం వచ్చాను గురువుగారు. అది గూడా నేను ఒక్కడినే వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ మీరు చెప్పినట్టు మిరాకిల్స్ జరగడం, మేము అంత అంటే అన్ని రోజుల ప్రయాణం చేసి వచ్చి సరిగ్గా ఆ ముందు రోజు రాత్రి నిద్ర లేకుండా చలిలో ఉన్నా మళ్ళీ నెక్స్ట్ రోజు మేము ఒక కొత్త ఉత్సాహంతోటి ఎటువంటి నీరుగారిపోకుండా అంటే మేము ఇంకా బలవంతంగా మంచి పనులు చేయగలగడం, ఇంకా ఉత్సాహంగా పాల్గొనడం చూసి ఇది గురువుగారి పవర్ తోటి మేము ఇదంతా చేయగలుగుతున్నాం అన్నది నేను గ్రహించాను గురువుగారు. దానివల్ల నేను నెక్స్ట్ టైమ్ గూడా మళ్ళీ అరుణాచలంకి నేను ఒక్కడిని రాకుండా నేను నా భార్య అంటే శ్రీమూర్తి గారిని గాని, పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఎందుకోసమంటే మాకు సేఫ్టీ పరంగా గాని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరిగి క్షేమంగా చేరుకుంటామనేది నేను తెలుసుకున్నా గురుగారు. సో, మెయిన్ వచ్చేసి అన్న సంతర్పణ కార్యక్రమం ఎంత దూరమైనా ఎందుకు పాల్గొనాలంటే, నా కర్మ ఫలాన్ని తగ్గించుకోవడానికి దేవీ దేవతల అనుగ్రహం, మీ అనుగ్రహం గురుగారు. మీ అనుగ్రహం ఉంటే దేవీ దేవతల దర్శనాలు గూడా జరుగుతాయని నేను గ్రహించాను గాబట్టే, నేను రాగలుగుతున్నా గురుగారు. అంతే మరి గురుగారు. ఎంత తగ్గింది కర్మ? గురువుగారు అది నేను మెజర్‌మెంట్ చేయలేను గురుగారు. నువ్వుగా మీరే సిద్ధాంతకర్తవు కదా నువ్వు, ఎంత తగ్గింది ఎంత ఉంది ఇంకా? గురుగారు నాకు ఉన్న నేనైతే ఇప్పుడు చాలా అంటే రిలాక్స్‌గా, రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నా గురువారు. అంటే ఇంతకుముందేందంటే ప్రతి ఒక్కదానికి ఓవర్ రియాక్ట్ కావడం, ప్రతి ఒక్కటి నేనే చేస్తున్నాను, నేను లేకపోతే ఏమవుతదో అన్నట్టు ఇటువంటి ధోరణితోటి ఉండేవాడిని. ఇప్పుడేందంటే జరిగేటివి జరుగుతూ పోతాయి. మనం నిమిత్త మాత్రులం. మనం వచ్చింది మెయిన్ మన సాధనను చేస్తూ మనం ఉత్తమ జన్మల్ని పొందాలి, ఉత్తమ స్థితుల్ని పొందాలి. ఆ! భగవంతుడికి దగ్గరవుతూ పోవాలనేది ఆ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నా గురుగారు. అంటే ఇప్పటికి నేను చూసుకుంటున్నా గురుగారు. ఇంతకుముందు వ్యర్థ ఆలోచన అంటే కాస్త ఇప్పుడు దీక్షా నియమాలతోటి చాలా వరకు మారాను గురుగారు. ఎందుకోసమంటే నేను కంపల్సరీగా వారానికి 3, 4 రోజులు నాన్ వెజ్ తినడం గాని, అంటే ఇంకా చాలా అంటే అంటే మరీ చచ్చిపోతావు మితిమీరంటూ కదా మర్చిపోయినా. నాన్ వెజ్ గురుగారు. తినకపోతే చచ్చిపోతావు కదా నువ్వు. అసలు నాన్ వెజ్ పిచ్చోడివి కదా. అవును నాకు గురుగారు. నాకు తెలుసు, అడిగినట్టున్నావు, ఒకసారి అడిగినావు. అవును గురుగారు. అడిగాను గురుగారు. దానికి మీరు ఆల్రెడీ ముందే జెప్పేశారు. ఆల్రెడీ ఉమ్. మీకు ముందే జెప్పేశాము. దీక్ష నియమాలు పాటిస్తేనే ఉండాలి. లేకపోతే అది మీ ఇష్టం చూసుకోండి అని జెప్పారు. సో, నేను ఉమ్. ఆ కోరికను మొదట్లో బలవంతంగా అణిచిపెట్టాను గురుగారు. ఇప్పుడేందంటే మధ్యలో అంటే ఒక ఫస్ట్ 2 మంత్స్ బలవంతంగా అణిచిపెట్టాను. థర్డ్ మంత్ మా ఇంట్లోనే రిలేటివ్స్ వాళ్ళు చేసిన ఒకేషన్‌కి నేనే స్వయంగా వండి మరీ వడ్డించాను గురుగారు. కానీ నాకైతే ఎటువంటి దాని మీద కోరిక గాని, ఇష్టం గాని ఏం లేవు గురుగారు. ఇప్పుడైతే కంటిన్యూ ఇగ దాని మీద విరక్తి వచ్చేసింది గురుగారు. అది అంతా నేను ఇదే ఇష్యూలో అంటే దానికి నేను అంటే దాసోహం అయిపోయాను. ఇది నా బలహీనత. నాకు ఆరోగ్యం గురించి మరి ఇటువంటివి మంచివి కావు. దీన్ని త్యజించాలి అని నేను ఇంతకుముందు దగ్గర దగ్గర 7, 8 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా గురువుగారు. అలాగే గురువుని ఆశ్రయించి అంటే ఇలా ఏదన్నా మనిషి జన్మ ఇంతే కాదు. ఇంకా ఏదన్నా మంచి గురువుని ఆశ్రయించి, ఇంకా మంచి మంత్రాన్ని స్వీకరించి, ఇలా మంత్రదీక్ష సాధనలు చేయాలని అనుకుంటున్నా. కానీ దానికి కార్యరూపం దాల్చలేదు గురుగారు. ఇంతకుముందు కూడా చాలా గురువుల్ని సేవించాను. కానీ ఈ అంటే సరిగ్గా మానిటరింగ్ గాని, లేకపోతే మేనేజ్‌మెంట్ గాని సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కడో ఒక దగ్గర నేను డ్రాప్ అయిపోయేటోడిని గురువుగారు. కానీ ఇక్కడ మీ మానిటరింగ్, మేనేజ్‌మెంట్ ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ జేయడం వల్ల మేము ఆ అలవాట్లకు కంప్లీట్‌గా దూరమైపోయాం గురుగారు. ఇదైతే నా జీవితంలో చెప్పలేని ఈ థియేటర్‌లో జాయిన్ గాకన్నా ముందు నుంచి, జాయిన్ తర్వాత నుంచి నా జీవితంలో నా జీవితం అంటే ఒకప్పుడు ముందు, ఒకప్పుడు తర్వాత అంటే విశ్లేషించుకోవాల్సొస్తే పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత అన్నట్టు, లేకపోతే జాబ్‌కి ముందు, జాబ్‌కి తర్వాత అన్నట్టు, పిల్లలకి ముందు, పిల్లలకి తర్వాత అన్నట్టు, పీఠంలోకి రాకముందు, పీఠంలోకి అచ్చిన తర్వాత అన్నట్టు ఇలా ఉంటాయి గురువుగారు. నాది ఇప్పుడు సేమ్ క్వాలిటీ గురువుగారు. అదే ఆ విధంగానే ఉంది నా జీవిత వైఖరిలో. ఇంకా నయం కాదు. ఈ రకంగా అంటే ఎంత ఖర్చు మిగిలిద్ది, ఎంత ఆరోగ్యం మిగిలిద్ది. ఉమ్. అవును గురుగారు. అవును గురుగారు. సరే, ఎలా ఉంది మరి అయితే అమరావతి? కొత్త వాళ్ళు వచ్చారు, చాలా మంది శ్రీమూర్తులు వచ్చారు ఈసారి బాగా. ఎక్స్పెక్ట్ చేసావా అసలు ఇంతమంది రావటం ఏంది, ఇంత మూలకి రావటం ఏంది? అసలు వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ అవ్వచ్చు, అంత సహాయ సహకారాలు అవ్వచ్చు, ఎలా ఉంది? గురుగారు పీఠంలోని సాధకులు అంటే ఇగ వాళ్ళు ఇగ ఆత్మబంధువు లెక్కనే గురుగారు. ఎవ్వరు గూడా ఎవ్వరికి తోచినంత సహాయం ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ, చేసుకుంటూ పోతారు గురుగారు. నేను ఇదే పని జేయాలా? నువ్వు అదే పని జేయాలా? నువ్వు అదే పని జెయి. నేను ఇదే పని జెయి. నేను ఫోటోల ముందొస్తా. నువ్వు వెనకాల మొత్తం ఈ పని జెయి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఎవ్వరు గూడా ఎవరికీ విధించలేరు గురుగారు.
ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా తమకు తోచినంత పని చేశారు గురుగారు. ముఖ్యంగా శ్రీమూర్తులైతే గురుగారు అక్కడ మొత్తం పీఠం పనులన్నీ అంటే మన అన్న సంతర్పణ కార్యక్రమం అయిన తర్వాత అందరం అక్కడ గేదర్ అయ్యాం గురుగారు. గేదర్ అయిన తర్వాత ఎవరికి నచ్చిన మాటలు వాళ్ళు చెప్పుకుంటూ కాస్త వాళ్ళ భావాల్ని పంచుకున్నాం గురుగారు. శివస్వామి గారు గాని, శ్రీనిస్వామి గారు గాని, వాసవిలత గారు గాని, మేము గాని. ముఖ్యంగా నేను గూడా అప్పుడు అదే జెప్పాను గురుగారు. శ్రీమూర్తులందరికీ స్పెషల్‌గా ధన్యవాదాలు జెప్పాను. ఎందుకోసమంటే మేమంటే సాధకులం గాబట్టి మేమైనా వచ్చాము. కానీ మా మాటలు విని వాళ్ళు గూడా ఉత్తేజితమై, ప్రేరేపితమై వాళ్ళు గూడా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడున్న వాటిని రియలైజ్ అయ్యారు గురుగారు. అది వాళ్ళ మొహాల్లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఎక్కడ గూడా అసహనంకి లోనైనట్టో, లేకపోతే ఏదో మా వాళ్ళొచ్చారనో, మేమొచ్చినట్టు గాకుండా, వాళ్ళే సంతోషంగా, ఉత్సాహంగా పార్టిసిపేట్ జేయడం, పనులు జేయడం. ఇంకోసారి ఎక్కడైనా అరుణాచలం అప్పుడే అయిపోయిందా అన్న సంతర్పణ కార్యక్రమం, ఇంకెక్కడైనా ఉంటే ఎళ్దాం అన్నట్టు వాళ్ళ థాట్స్ అలా ఉన్నాయి గురుగారు. సో, ఎవ్వరు గూడా కొత్త సాధకులు గూడా గురుగారు కృష్ణమోహన్, ప్రదీప్ గారు వీళ్ళని గూడా నేను ఐడెంటిఫై చేశాను. అంటే వాళ్ళు గూడా మంచిగా చాలా ఎనర్జిటిక్‌గా పనిజేశారు గురుగారు. నేను వాళ్ళు జేస్తున్నారు గదా! నేను సైడ్ అయిపోతా అన్నట్టు ఎవ్వరికీ అటువంటి కాన్సెప్ట్ ఏం లేదు గురుగారు. పీఠంలో సాధ్యమైనంత అది ఉడతా భక్తి లెక్క ఎంత సహాయం అయితే అంత సహాయం నా వల్ల ఎంతైతే అంత చేయగలుగుతానది ప్రతి ఒక్కరిలో అది ఉంది గురుగారు. అది నేను గమనించాను గురుగారు. ముఖ్యంగా అయితే గురువుగారు రాజేశ్వామి గారు వంటలైతే చాలా అత్యద్భుతంగా తయారు చేశారు గురుగారు. అంటే అమ్మవారి అనుగ్రహం మీరు చెప్పినట్టు ఫాలో అవ్వడం వల్లనే ఆ విధంగా వంటలు తయారయ్యాయి. రాజేశ్వామి గారికి అమ్మవారి అనుగ్రహం ఉంది అన్నది నేను గ్రహించాను గురుగారు. ఆ విధంగానే వంటలు అంత అమృతం లెక్క వచ్చాయన్నది నేను తెలుసుకున్నా గురుగారు. ఓకే. మళ్ళీ మరి మీ ఇంట్లో త్రిమూర్తులు ఎలా ఫీలయ్యారు? అందులో ప్రతిసారి గూడా తీసుకొస్తున్నాం. ఏంటి పదే పదే మనం అంత దూరం వెళ్ళటం అవసరమా? ఎందుకు ఇంతమంది ఇట్లా ఖర్చులు అని అంటాం. మీ పిల్లల ఎలా ఉంది? వాళ్ళ బిహేవియర్ గాని అసల ఏంటి? గురువుగారు యాక్చువల్‌గా కొమరవెల్లి వెళ్దామనుకున్నాము. లాస్ట్ మొమెంట్‌లో నేను కొన్ని సమస్యల కారణంగా వెళ్ళలేకపోయాను. ఇక వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు గురుగారు. ఏదో మిస్ అయినట్టు. ఎట్లంటే ఒక సినిమాకు వెళ్తామంటే మళ్ళీ క్యాన్సెల్ చేస్తే పిల్లలెలా డిసప్పాయింట్ అయితారో ఆ విధంగా అరే! మొత్తం అన్ని సామాన్లు సర్దుకున్నాం. అంతా చేశాము. ఎందుకు ఇలా జరిగింది? మిస్ అయిపోయామని ఇంట్లో 2, 3 రోజులు 3, 4 రోజులు బోరింగ్‌గా ఉన్నారు గురుగారు. దాని తర్వాత మీరిచ్చిన ఫోటోలు చూస్తూ కాస్త సంతోషపడ్డారు. ఇగ వాళ్ళు అన్న సంతర్పణ కార్యక్రమం అంటే ఇంకా నేనైనా కొద్దిగా అంటే ఆహ్, హ్మ్. వృత్తిపరంగా గాని, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా గాని కాస్త వెనక ముందు ఆలోచిస్తానేమో గానీ, వాళ్ళు మాత్రం నాకన్నా ముందే తయారవుతారు గురుగారు. ఈవెన్ పిల్లలు గూడా గాని గురుగారు. ఇప్పుడు వాళ్ళైతే పిల్లలంటారు ఇప్పుడు నాకు ఎవరైనా అంటే మనం జూమ్ కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు గాని, వాళ్ళ అనుభవాలు వింటున్నప్పుడు గాని, పిల్లలు గూడా వింటూ వాళ్ళేమంటారంటే, "శ్రీను అంకుల్, శ్రీను బాబాయ్, శ్రీను ఫ్రెండ్" ఇలా అంటే ఫలానా ప్రతి ఒక్కరి పేర్లు గూడా తీస్తారు గురుగారు. మా పాప గూడా గాని పలానా శ్రీమూర్తి అని ఇలా పేర్లు తీస్తూ మాట్లాడుతూ వాళ్ళట్లా, వీళ్ళిట్లా అంటే మేమిట్లా అందరం ఫ్రీగా ఉన్నాం. మాకెవ్వరు ఏం డిస్టర్బ్ జేయలేరు. ఇంకోసారి ఎళ్దాం గదా నాన్న అటెళ్దాం అన్నట్టు వాళ్ళే అంటారు గురుగారు. నాకన్నా ముందు వాళ్ళే ఒక అడుగు ముందుంటారు గురుగారు ఎప్పుడు గూడా. అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొందామని. అవునా? అయితే అవును గురువు. అబ్జెక్షన్ అయితే ఏమి లేదు. గురుగారు? అబ్జెక్షన్ అయితే ఏమి లేదు మీ ఇంట్లో వాళ్ళు. లేదు లేదు గురుగారు. 1% గూడా ఏం లేదు గురుగారు. హుహుహు. ఓకే. తర్వాత నైవేద్యం సంగతి ఏంటి? నైవేద్యం ఏదో డబ్బా పట్టుకొచ్చినావన్నావు. అది దొరకలేదన్నావు. ఏంటి దాని సంగతి? గురుగారు పాయసం అయితే మన పీఠం తరపున చేసే అన్నప్రసాదంలో పాయసం అయితే బ్రహ్మాండంగా అమృతం లెక్కుంటది గురుగారు. లాస్ట్ టైమ్ గూడా నేను జెప్పాను. సో, నాకది బాగా ఇష్టం గురుగారు. ఎన్నో సార్లు నేను పాయసం తిని కడుపు కూడా నింపుకున్నాను. సో, ఈసారి కనీసం డబ్బాది ఈసారి డబ్బులు అంటే ఇంతకుముందు గూడా 2 సార్లు డబ్బులు తీసుకొచ్చాను గానీ మిగలదు గురుగారు. ఈసారైనా మిగులుతదన్న ఆశతోటి తీసుకొనొచ్చాను డబ్బా టిఫిన్ బాక్స్. కానీ అయినా గూడా నాకు మిగలలేదు గురుగారు. అదే పర్లేదు మిగిలితే తినడానికి పర్లేదు అని చెప్పేసి ఇగ అంటే నేను చూసాను గురుగారు. ఇంగో ఎవరో ఒకరు వండినప్పుడో, లేకపోతే పరిస్థితుల దృష్ట్యానో ఇప్పుడు ఎంత ఎక్స్‌పర్ట్ అయినా గూడా ఏదో ఒక టైమే వంట మంచిగా రుచికరంగా వస్తది గురుగారు. ప్రతిసారి అలా రావాలని ఏం లేదు. కానీ నేను దగ్గర దగ్గర 5 అన్న సంతర్పణలు పాల్గొన్నాను గురుగారు. ఈ 2, హ్మ్. 4 అన్న సంతర్పణలు పాల్గొన్నాను గురుగారు. 4 ప్లేస్‌లలో గూడా కంపల్సరీ పాయసం రుచి అనేది బ్రహ్మాండంగా, అమోఘంగా వచ్చింది గురుగారు. నేను లాస్ట్ టైమ్ గూడా చెప్పాను.
ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా గురుగారు. అదే ఈ అదే అదే విధమైన చెప్తున్నా. రుచి నువ్వు సామాన్యంగా ఒప్పుకోవయ్యా. నువ్వు అసలు ఏది కూడా చూడని ఒప్పుకోవు. ఆ విషయం నాకు నేను తెలుసు. ఒక్కని గురుగారు. అవును గురు. అందుకోసమే నేను ఫస్ట్ టైం నేను ఒక్కడినే వచ్చాను గురుగారు. నేను ఒక్కడిని వచ్చి మొత్తం నిర్వహణ చెక్ చేసుకొని ఇవన్నీ మొత్తం మైక్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ టీంని దింపావు. అంతేగా? అవును గురుగారు. అవును. అదే అదే. నువ్వు తొందరగా ఒప్పుకోవు నాకు తెలుసు. అమృతంలాగా ఉన్నాదని పోయినసారి ప్రతిసారి చెబుతూనే ఉన్నావు. నువ్వు పాయసం ఒక్కటే తిన్నావు. అది అరుణాచలంలో కూడా పాయసం ఒక్కటే తిన్నావు అని చెప్పి నాకు తెలిసింది. వేరే వాళ్ళు కూడా చెప్పారు. మరేంటి ఇంగ అక్కడ మరి అంతమంది వచ్చారన్నావు. మరి మిగతా వాళ్ళందరూ యాడ నుంచి వచ్చినట్టు, ఆ ప్లేట్‌లు ఎట్లా అయిపోయినట్టు మరి దానికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే నువ్వు పరిశోధనలు చేస్తా ఉంటావు కదా! సైంటిస్ట్ లాగా. మరి సైంటిస్ట్ లాగా చేసినప్పుడు మరి ఏమైనట్టు వాళ్ళంతా? మరి తీరా చూస్తేనే మంది లేరంటున్నావు. మరి ఆ ప్లేట్‌లు ఎట్లా అయిపోయినాయి? మరి భోజనాలు ఎట్లా అయిపోయినాయి? గురువుగారు లాస్ట్ సైంటిస్ట్ టైమ్ గూడా కాబట్టి చెప్పాలి కదా నువ్వు. అవును గురుగారు. అదే గురుగారు లాస్ట్ టైమ్ అరుణాచలంలో ఫస్ట్ టైమ్ పాల్గొన్నప్పుడు ఇంతమందయ్యారు, అంతమందయ్యారు అని చెప్పారు. శ్రీశైలంలో గూడా జెప్పారు. నేను పబ్లిక్‌గా అయితే అంతగనం కనిపియలేరు గదా అనుకున్నాను. నెక్స్ట్ టైమ్ అరుణాచలం వెళ్ళినప్పుడు ఇస్తార్లు మా రూమ్‌లో ఉండే గురువుగారు. సో, నేను కౌంట్ జేశాను ఆల్రెడీ ఇస్తార్లది. సో, అవి 615 ఎంతో ఉండే. ఆ! కరెక్ట్ రీజనబుల్‌గా అన్నీ అయిపోయాయని నేను అప్పుడు కౌంట్ జేసుకున్నా గురుగారు. సో, ఆ విధంగానే ఇక్కడ గూడా వచ్చిన తర్వాత ఇస్తార్లు మొత్తం ఒకటేసారి రాలేవు గురుగారు. ఫస్ట్ 'ఠాగూర్ స్వామి' గారు 115 ఎంతో తీసుకొచ్చారు. సో, మిగిలిన ఇస్తార్లు ఆటోలో మన వేరే స్వామి గారు తీసుకొనొస్తున్నారు. తను అప్పటికే రావడానికి ఆలస్యం అవుతుంది. సో, ఎలా అని అనుకున్నాము. దాని తర్వాత వచ్చేశాయి. అప్పుడు ఇస్తార్ల కౌంట్ ఇంతుంటదని మేము ఐడెంటిఫై చేయగలిగాము. కాకపోతే ఆ ఇస్తార్లు ఎగిరిపోయాయన్నది నేను మందిని పిలుచుకొని రావడానికి నేను అటు వెళ్ళానుగా గురుగారు. తిరిగి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాను. టైం గూడా ఎక్కువ కాలేదు గురుగారు. మహా అయితే ఒక 45-55 మినిట్స్ లోపలనే 250 ఇస్తార్లు గూడా ఇస్తూనే ఉన్నాం. పబ్లిక్ తీసుకుంటున్నారు. మరి తినడానికి గూడా అక్కడ ఎక్కువ మంది నిలబడతలేరు గురుగారు. యేసుకున్న తర్వాత వాళ్ళు ఎటు మాయమైపోతున్నారో ఏంటిదో అది ఐడెంటిఫై చేయలేకపోయాం గురుగారు. నేనే కాదు గురుగారు అక్కడొచ్చిన ప్రతి ఒక్కరు గూడా ఇదే మాట చెప్పి ఉంటారు మీకు బహుశా. ఎందుకోసమంటే మా కళ్ళకి కనిపియలేరు గురుగారు. ఎప్పుడు చూసినా టెంట్ కింద మహా యాక్చువల్‌గా మేమే ఉన్నాం గురుగారు 25 మంది దాకా. ఆహ్, 12 మంది శ్రీమూర్తులు, 10 మంది సాధకులం మేమే 20 మంది దాకా ఉన్నాం. మహా అయితే కొత్త వాళ్ళు అంటే వాళ్ళొక 30 మంది వరకు. 50 మందికి మించయితే 30 మంది గూడా కాదు గురువుగారు. కానీ మహా అయితే 50 మందికి మించి ఎవరు అక్కడ కనిపిస్తలేరు. కానీ ఇస్తార్లు మాత్రం వెంటది వెంటనే అయిపోతున్నాయి గురువుగారు. అదే మాకొక మిరాకిల్ లెక్క అనిపించింది గురువుగారు. ఇది నాకే గాదు ప్రతి ఒక్కరికి అలానే అనిపించింది గురువుగారు. అయ్యా మిరాకిల్ కాదు. నువ్వు సైంటిస్ట్ చెప్పాలా? ఏమైపోయారు వాళ్ళందరూ? అట్లా ఎవరు తిన్నారు ఇస్తరాకులు? మీ బాధ్యత ఇచ్చానా లేదా? నీకు, శివాకి బాధ్యత ఇచ్చానా లేదా? అవును గురువుగారు. ఇచ్చారు మరి గురువుగారు. ఏంది ఎవరికి పెట్టినావు? నాకు లెక్క చెప్పాలి కదా! నాకు లెక్క తేలాలిగా మరి మనుషులు. బాధ్యత ఇచ్చినప్పుడు లెక్క తేలపోతే ఎట్లా? సైంటిస్ట్‌వి అయ్యుండి. గురువుగారు మా ముందటి నుంచి తీసుకొని ఇస్తార్లు తీసుకొని అన్నం అవి మొత్తం అన్న అవన్నీ ఐటెమ్స్ చేసుకొని ముందుకెళ్ళేంత వరకే మేము చూసాం గురువుగారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు కనిపియలేరు గురువుగారు. సరే కొందరు ఏమైనా పార్సెల్ తీసుకొని ఎళ్లారా అంటే పార్సెల్ తీసుకొని వెళ్ళేవారు. మహా అయితే అక్కడ ఒక 30, 40 మంది ఉండొచ్చు గురువుగారు. అంతకు మించి అయితే ఎవరు లేరు గురువుగారు. సో, మాకైతే మేము మా కళ్ళతోటి తింటున్నప్పుడు చూసింది ఒక 20 మందినే గురువుగారు. 20, 30 మందిని. అంటే మన పీఠంలోని సభ్యులు, సాధకులు గాకుండా కొత్త వారిని గమనించిన అంటే 20, 30 మందినే గురువుగారు. ఇక మేము అనుకున్నాం గురువుగారు దేవతలు వచ్చి యజ్ఞంలో ఎలాగైతే హవిస్సులు తీసుకుంటారో ఆ విధంగా ఇక్కడికొచ్చి హవిస్సులు స్వీకరించి వెంటనే ఆ తత్వాలు వెంటనే అంటే ఇదే అంతర్ధానం అయిపోతున్నారనేది నేను గ్రహించాను గురువుగారు.